హైదరాబాద్ ఉప్పల్ బగాయత్లో స్వయంభూ కాలభైరవ స్వామి దేవాలయానికి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు దక్కింది. యాదగిరిగుట్టలో నరసింహస్వామి మాదిరిగానే ఉప్పల్ బగాయత కాలభైరవుడి శిలాశిల్పం విశేషమైనదని, ఇది 500 ఏళ్ల నాటిదని పురావస్తు శాఖ నిర్ధారించింది. తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ దీని గురించి ధృవీకరణ పత్రాన్ని కమిటీ సభ్యులకు అందజేసింది. పద్మశ్రీ అవార్డు గ్రహీత ఆనందాచారి తెలిపారు. ఉపదేశం ఉన్న వాళ్ళు మాత్రమే అందరికి ఉపదేశం ఖచ్చితంగా ఉండాలి. స్వామి అంటే ఎప్పుడైనా జ్ఞాపకం ఉంచుకోండి, తోకతోని చూడలేదని అడ్డమవుతూ ఏదైతే దేవాదాయ శాఖలో ఏవైతే చీఫ్ స్థపతిగా, అట్లాగే ఈ మధ్యలోనే పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ ఆనందాచార్య వేలు గారు కూడా వారు దీన్ని నిర్ధారణ చేయడం జరిగింది. ఇవన్నీ నేపథ్యంలో మన కట్టడాలు, మన దేవాలయాలు, మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రాచీనమైన దేవాలయాలుగా గుర్తించి ఇది తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్లో పేరుని నమోదు చేయడానికి ఈరోజు ఇక్కడ రవాణా జరిగింది. వారికి ఆ ధృవీకరణ పత్రాన్ని కూడా ఆ కమిటీ సభ్యులందరికీ అందజేయడం జరిగింది. మనం భూమి లోపల తవ్వుతుంటామండి. తవ్వినప్పుడు ఎప్పుడో మనకు తెలియదు, అది మనమైతే చూడలేదు కాబట్టి ఇది ఏ కాలం నాటి రాళ్ళు, మన ఏ కాలం నాటి రాళ్ళు అని మనకు తెలుస్తుంది. కాబట్టి ఈ రాళ్లను పరిశీలించి ఈ రాక్కుని వాళ్ళు చూసిన తర్వాత సుమారు 500 సంవత్సరాలకు పైబడి ఉన్నది. కాబట్టి ఇది వాళ్ళు ఇంతకుముందు తపస్సు చేశారా, లేదు వాళ్ళు ఇక్కడ ఎవరైనా ఋషులు ఉన్నారా, సిద్ధ పురుషులు ఉన్నారా మనకైతే తెలియదు. కాబట్టి విశేషమైనటువంటి ఒక విగ్రహం, ఆ మూర్తిని చూడగానే మనకు ఒక ఆహ్లాదంగా ఉంటుంది.